గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో నిర్మించిన ఏ నిర్మాణంలో నాణ్యత ఉందో తేలుద్దామన్నారు. రోడ్డు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, కాళేశ్వరం, సచివాలయం దేనిపైనైనా చర్చకు సిద్ధమన్నారు. వాళ్లు కట్టినవి వాళ్ల కళ్ల ముందే కూలిపోయాయి అన్నారు రేవంత్ రెడ్డి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు. ప్రతిపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తమపై బుల్డోజర్లు పంపాలని మాట్లాడుతున్నారని, వాళ్ల కోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలని సటైస్ వేశారు. గత 10 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని, ఇక వాళ్ల కోసం అన్ని బుల్డోజర్లు ఎలా కొనాలని ప్రశ్నించారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో అడ్డం పడాలి, 600 అయినా దీన్ని ముందుకు సాగనీయొద్దని అంటారు. ఇక ప్రతోడు బయలుదేరుతాడు. రోజు మీరు కూడా చూసింటారు, నా మీద పోవాలి బుల్డోజర్, నా మీద పోవాలి అంటాడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఎన్ని కొనాలా మీకోసం బుల్డోజర్లు? యాడ్ ఉండే అసలే మీరు 7 లక్షలు అప్పు చేసి రాష్ట్రాన్ని దివాళా తీస్తారు. మీకోసం యాడ్కెళ్ళి కొనాలి నేను.